Hello students. So last class we discussed about important concept and important question, postulates of Bohr's atomic model. Okay. Today the continuation question aduguతారు. Explain the hydrogen spectrum of hydrogen atom అని అడుగుతారు. ఓకేనా, క్వశ్చన్ మామూలుగా ఎలా అడుగుతారంటే దీన్ని write the postulates of Bohr's atomic model and explain the హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అని అడుగుతారు. ఓకేనా, కాబట్టి ఇది చెప్తున్నా జాగ్రత్తగా వినండి. చాలా చాలా ఈజీ. ఇది ఎలా అంటే ఒక్క పాయింట్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అది ఎలా అంటే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటే ఏమి? ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ బొమ్మ వేసాను. ఒక గ్రాఫికల్ లైన్స్ రాసా కదా, దీంట్లో చాలా ఉంటుంది. ఇలా లైన్స్గా గీసాము కాబట్టి ఇది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ ఆటమ్. దీన్నే మనం స్పెక్ట్రమ్ అంటాం. అంటే ఇక్కడ స్పెక్ట్రమ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ దేని బేస్ చేసుకుని చెప్తున్నాము? వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఫర్ అబౌట్ హైడ్రోజన్ ఆటమ్. సో ఇప్పుడు మామూలుగా ఇది ఎలా చెప్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ గ్యాస్ తీసుకున్నాం. హైడ్రోజన్ గ్యాస్ కదా అంటే G. వెన్ హైడ్రోజన్ గ్యాస్ ఈస్ హీట్ గా చేసాము అనుకో, దట్ మీన్స్ దీంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఒక ఎనర్జీ లెవెల్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి జంప్ అవుతాయి. అంటే ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ లెవెల్ టు ది ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్. అంటే ఏ లెవెల్కైనా పోవచ్చు, అర్థమవుతుందా? లోయర్ ఆర్బిటాల్ నుంచి ఏ హయ్యర్ ఎనర్జీ లెవెల్కైనా వెళ్ళచ్చు. దీన్ని మామూలుగా క్లాసెస్లో రెగ్యులర్గా చెప్పే పదం ఏమంటే, ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు 40 మెంబర్స్ అలా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎవరో 1 or 2 మెంబర్స్ ఎక్కువగా డిస్టర్బెన్స్ చేస్తూనే ఉన్నారు అనుకోండి. ఓకేనా, వాళ్ళకి నేను తెలియదు నా రియాక్షన్ ఏమి ఉంటుంది అనేది. ఫర్ సపోజ్ నీ క్లాస్ చెప్తూ ఇట్లా మధ్యలో వెళ్ళి వాడు నేను ఏం చేస్తానో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ సడన్గా నేను ఈ మీద ఏమైనా ఒక తిన్న దెబ్బ కొట్టాను అనుకోండి. అంటే అతనికి అనుకోకుండా జరుగుతుంది కాబట్టి ఒక్కసారిగా ఏమవుతాడు, కూర్చున్న బెంచ్ నుంచి కొద్దిగా హైట్ జంప్ అవుతాడు. అంటే జంప్ అయిన తర్వాత అక్కడే ఉండిపోతాడా? మళ్ళీ ఏమవుతాడు, మళ్ళా బెంచ్ మీదకి వస్తాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, హీట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ లోయర్ ఆర్బిటాల్ నుంచి హైయర్ ఆర్బిటాల్కి జంప్ అవుతున్నాయి. అంటే స్టూడెంట్ కూర్చున్న బెంచ్ నుంచి అనుకోకుండా సడన్గా ఒక చిన్న దెబ్బ వేయడం వల్ల లోయర్ ఆర్బిటాల్ నుంచి అంటే బెంచ్ మీద నుంచి పైకి ఎగురుతాడు. ఓకేనా, అంటే హైయర్ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అయింది. ఆ హైయర్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ అలాగే ఉండిపోతాడు. ఆ స్టూడెంట్ మళ్ళీ కిందకు వస్తాడు కదా. అంటే జంప్ అయిన ఎలక్ట్రాన్ ఈ హైయర్ ఆర్బిటాల్లో స్టెబిలిటీ ఉండదు. ఏమి? స్టెబిలిటీ ఈస్ లెస్, స్టెబిలిటీ తక్కువ కాబట్టి ఇట్ కమ్ బ్యాక్ టు ది లోయర్ ఎనర్జీ లెవెల్. కాబట్టి అదే పాయింట్స్ చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నామంటే, సో వెన్ హైడ్రోజన్ గ్యాస్ ఈస్ హీటెడ్, హైడ్రోజన్ గ్యాస్ని కానీ మనం హీట్ చేస్తే దాంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ జంప్ ఫ్రమ్ one energy level to the another energy level, jump from one energy level to the another energy level or higher energy level. ఇవన్నీ 1 2 3 ఇక్కడ రాసా చూడండి. n is equal to 1 అంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్ చెప్పాం కదా, ఆర్బిట్ నిన్న ఆల్రెడీ. సో ఆర్బిట్ 1 అని, సెకండ్ ఆర్బిట్ అని, థర్డ్ ఆర్బిట్ అని, ఫోర్త్ ఆర్బిట్ అని, ఫిఫ్త్ ఆర్బిట్ అని, సిక్స్త్ ఆర్బిట్ అని. ఓకేనా, ఆ జంప్ అయిన ఎలక్ట్రాన్ స్టెబిలిటీ తక్కువ కాబట్టి ఇక్కడ ఏముంది, electron in higher energy level it has less stability అనేది తక్కువగా ఉంటుంది. స్టెబిలిటీ తక్కువ కాబట్టి ఏమవుతుంది, ఇట్ అగైన్ కమ్ బ్యాక్ టు ది లోయర్ ఎనర్జీ లెవెల్. కాబట్టి సో ఇట్ కమ్ బ్యాక్ టు ది లోయర్ ఎనర్జీ లెవెల్. ఓకేనా, సో ఇప్పుడు ఆ కమ్ బ్యాక్ అయినప్పుడు వాటి స్పెక్ట్రమ్ ఎలా ఉంటుంది అంటే వెరీ వెరీ ఈజీ అండ్ వెరీ ఈజీగా రాయొచ్చు మనము. అది ఎలా అంటే, ఈ ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఈ స్పెక్ట్రమ్ గీయాలి. చూడండి బొమ్మ పరంగా ఎలా రాస్తాము. వెన్ అన్ ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఆర్బిట్, అంటే ఎనీ హయ్యర్ ఆర్బిట్ టు ఫస్ట్ ఆర్బిట్. ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్ అనేది లోయర్ ఎనర్జీ లెవెల్, సెకండ్, థర్డ్, 4, 5, 6 అనేది హయ్యర్ ఎనర్జీ లెవెల్. అంటే జంప్ అయిన ఎలక్ట్రాన్ ఏ హయ్యర్ ఆర్బిట్ నుంచి అయినా ఫస్ట్ ఆర్బిట్కి, అంటే 6th ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ కావచ్చు, 5th ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ కావచ్చు, 4th ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ కావచ్చు, 3rd ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ కావచ్చు, 2nd ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ కావచ్చు. ఓకేనా, అంటే ద ఎలక్ట్రాన్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఆర్బిట్ టు ది ఫస్ట్ ఆర్బిట్ వస్తే దట్ సిరీస్ ఈస్ కాల్డ్
లైమన్ సిరీస్. ఇక్కడ ఉండే పదాలు లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్, పీఫన్ అనేది సైంటిస్టుల పేరు. వాళ్ళు అబ్జర్వ్ చేసిన రేడియేషన్స్ ఇవి, అబ్జర్వ్ చేసిన సిరీస్ ఇవి. ఓకేనా. ద ఫస్ట్ పాయింట్ ఈస్ ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఆర్బిట్ టు ది ఫస్ట్ ఆర్బిట్. 6 నుంచి 1కైనా, 5 నుంచి ఫస్ట్ ఆర్బిట్ కైనా, 4th నుంచి ఫస్ట్ ఆర్బిట్ కైనా, 3rd నుంచి ఫస్ట్ ఆర్బిట్ కైనా, 2nd నుంచి ఫస్ట్ ఆర్బిట్ కైనా. కాబట్టి ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఆర్బిట్ టు ది ఫస్ట్ ఆర్బిట్ ఈస్ కాల్డ్ లైమన్ సిరీస్. ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఆర్బిట్ టు ది ఫస్ట్ ఆర్బిట్ ఈస్ కాల్డ్ లైమన్ సిరీస్. ఓకేనా. ఇక్కడ ఇప్పుడు రాస్తున్న సిరీస్లన్నీ మీరు బొమ్మ డయాగ్రామ్ నేర్చుకుంటే చాలు. ఇక్కడ ఉండే పదాలని ఫస్ట్ పాయింట్ బేస్ చేసుకొని అన్నిటికీ ఇదే పాయింట్ ఉంటాయి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఆర్బిట్ టు ది అక్కడ వరకు. ఫస్ట్ ఆర్బిట్ లోకి ఎంటర్ అయితే లైమన్ సిరీస్. అక్కడ ఏ రీజియన్ లో అబ్జర్వ్ చేశారు? అల్ట్రా వైలెట్ రీజియన్ లో అబ్జర్వ్ చేశారు. అదే జంప్ అయిన ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్ కాకుండా సెకండ్ ఆర్బిట్కి వచ్చింది అనుకోండి, దాన్ని బామర్ సిరీస్ అంటాం. అదే జంప్ అయిన ఎలక్ట్రాన్ సెకండ్ ఆర్బిట్ కాకుండా థర్డ్ ఆర్బిట్లో కంటే ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇది థర్డ్ ఆర్బిట్లోకి వచ్చింది అనుకోండి, దీన్ని ప్యాషన్ సిరీస్ అంటాం. అక్కడ ఏ రేడియేషన్స్ ఉంటాయి? నియర్ ఐఆర్ రేడియేషన్స్ ఉంటాయి. ఒకవేళ జంప్ అయిన ఎలక్ట్రాన్ ఈసారి 4th లోకి పడింది అనుకోండి, దీన్ని బ్రాకెట్ సిరీస్ అంటాం. ఇక్కడ ఏ రేడియేషన్స్ ఉంటాయి? మిడిల్ ఐఆర్ రేడియేషన్స్. అదే జంప్ అయిన ఎలక్ట్రాన్ 5th ఆర్బిట్లోకి రిటర్న్ అయింది అనుకోండి, ఆ సిరీస్ని మనము పీఫండ్ సిరీస్ అంటాం. అక్కడ ఏ టైప్ ఆఫ్ రేడియేషన్స్ ఉంటాయి? ఫార్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. అంటే ఒకే ఒక్క పాయింట్ బేస్ చేసుకుని ఈ సిరీస్ అన్ని రాసేయచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఎలా చెప్తామో. వెన్ ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఆర్బిట్ టు ది ఫస్ట్ ఆర్బిట్ ఈస్ కాల్డ్ లైమన్ సిరీస్. వెన్ an electron jump from any higher orbit to the second orbit is called Balmer series. An electron jump from any higher orbit to the third orbit is called Paschen series. An electron jump from any higher orbit to the fourth orbit is called Bracket series. An electron jump from any higher orbit to the fifth orbit is called as an P-fund series. P-fund series. Okay na? ఈజీగా ఉందా లేదా? జస్ట్ మీరు ఎగ్జామ్ పబ్లిక్లో మీరు ఎలా రాయాలి అంటే, ఈ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ మీరు స్పెక్ట్రమ్ వేయాలి. ఈ పదాలు బాగా జాగ్రత్తగా చదువుకోవాలి. ఫస్ట్ స్పెక్ట్రమ్ గీసిన తర్వాత బై సీయింగ్ ద డయాగ్రామ్ వీ కెన్ ఈజీలీ రైట్ ద పాయింట్స్. అర్థమవుతుందా? సో దిస్ అబౌట్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. ఇంకో లాస్ట్ పాయింట్ ఏం రాయాలంటే, ఇక్కడ ఏ స్పెక్ట్రమ్ లైన్, ఇది లైన్ స్పెక్ట్రల్ లైన్ అంటాం. ద స్పెక్ట్రల్ లైన్ ఇన్ ఎనీ సిరీస్, that wavelength or wave number we can easily calculate. That formula is here. Wave number is nothing but nu bar అని రాస్తాం. or wavelength అంటే 1/λ. wave number is equal to normal గానే 1/λ. lambda అంటే wavelength, ఇక్కడ nu bar అంటే wave number. wave number or wavelength is equal to formula r into concentration here 1/n1 square minus 1/n2 square. n2 square. దీన్ని మనం ఏమని రాస్తాము అంటే రిడ్బర్గ్ ఈక్వేషన్. రిడ్బర్గ్ ఈక్వేషన్. ఇక్కడ దీని పాయింట్ ఏమని రాస్తామంటే, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు క్యాలిక్యులేట్ వేవ్ లెంత్ ఆర్ వేవ్ నెంబర్. వేవ్ లెంత్ ఆర్ వేవ్ నెంబర్ ఆఫ్ ఎనీ లైన్ అని చెప్పి ఈ ఫార్ములా మీరు రాయాలి. ఓకేనా. వాట్ ఇస్ ద లాస్ట్ ఆఫ్ పాయింట్ యూ హ్యావ్ టు రైట్? వేవ్ లెంత్ ఆర్ వేవ్ నెంబర్ ఆఫ్ ఎనీ లైన్ ఇన్ ఎనీ సిరీస్. ఎనీ లైన్ ఇన్ ఎనీ సిరీస్. ఈ వేవ్ లెంత్ ఆర్ వేవ్ నెంబర్ ఆఫ్ ఎనీ లైన్ ఇన్ ఎనీ సిరీస్ ఈస్ గివెన్ బై ఫార్ములా nu bar is equal to 1/λ is equal to r into 1/n1 square minus 1/n2 square. ఇక్కడ n1 అంటే ఏమి, n2 అంటే ఏమి? సో హియర్ n1 అంటే లోయర్ ఎనర్జీ లెవెల్, n2 అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు n1 అంటే ఫస్ట్ ఆర్బిట్లో లైమన్ సిరీస్లో ఉండే ఎనర్జీ లెవెల్కి నువ్వు వేవ్ లెంత్ ఎంత కనుక్కోవాలనుకోండి. అప్పుడు n1 వచ్చి 1 అవుతుంది. n2 అంటే దీనికి హయ్యర్ ఎనర్జీ లెవెల్ 2 రాయొచ్చు, 3 రాయొచ్చు, 4 రాయొచ్చు, 5 రాయొచ్చు. ఓకేనా. అంటే n2 అంటే n1 కంటే ఎప్పుడు ఎక్కువగా ఉండాలి. అర్థమవుతుందా? మళ్ళీ ఒక్కసారి జస్ట్ 2 minutes రిపీట్ చేస్తా ఉండండి. వెన్ హైడ్రోజన్ గ్యాస్ ఈస్ హీటెడ్
ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ లోయర్ ఆర్బిట్ టు ది హైయర్ ఆర్బిట్. ఓకేనా, ఆ జంప్ అయిన హైయర్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్ స్టెబిలిటీ తక్కువ కాబట్టి ఏం రాస్తాము, ఎలక్ట్రాన్ ఇన్ ద హైయర్ ఆర్బిట్ ఇట్ హ్యాస్ లెస్ స్టెబిలిటీ. స్టెబిలిటీ తక్కువ కాబట్టి ఏమవుతుంది, ఇట్ కమ్ బ్యాక్ టు ది గ్రౌండ్ స్టేట్, కమ్ బ్యాక్ టు ది గ్రౌండ్ స్టేట్. ఆ గ్రౌండ్ స్టేట్ కి వచ్చేదాన్ని బట్టి సెవరల్ సిరీస్ ఉన్నాయి. అదేంటివి, when electron jump from any higher orbit to the first orbit is called Lyman series. An electron jump from any higher orbit to the second orbit is called as an Balmer series. An electron jump from any higher orbit to fourth orbit, third orbit is called Paschen series. An electron jump from any higher orbit to fourth orbit is called Brackett series. An electron jump from any higher orbit to fifth orbit is called as an P-Fund series. So the wavelength or wave number of any line in any series is given by equation called as an Rydberg. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నా Rydberg ఈక్వేషన్ అంటాం. ఏమంటాము, Rydberg ఈక్వేషన్. వాట్ ఇస్ ద Rydberg ఈక్వేషన్ ఫార్ములా, వేవ్ నెంబర్ న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 by lambda ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 1 by n1 స్క్వేర్ మైనస్ 1 by n2 స్క్వేర్. ఓకేనా, సో దీంతో బోర్స్ అటామిక్ మోడల్, పాస్టులేట్స్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కంప్లీట్ గా అవుతుంది. ఓకేనా, హోప్ దిస్ యూ లైక్ దిస్ అండ్ నోట్ ది పాయింట్స్ రాసినా కూడా చాలు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది రాసినా చాలు, 100% ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే, థ్యాంక్ యూ.